ఈరోజు కరెంట్ అఫైర్స్ 12 మార్చ్ 2025. అయితే 12 మార్చ్ ప్రతి సంవత్సరం మార్చ్ 12 మనం దండి మార్చ్ డేగా నిర్వహిస్తారు. ఎందుకోసం అంటే 1830లో గాంధీ గారు ఉప్పుపై పన్నుల్ని శాసనాన్ని వ్యతిరేకిస్తూ 79 మంది అనుచరులతో కలిసి సబర్మతి నుంచి దండి వరకు ఏప్రిల్ 6 వరకు యాత్ర చేపట్టారు. ఎప్పుడు 1930లో. అయితే ఎప్పుడు చేపట్టారంటే మార్చ్ 12 స్టార్ట్ చేస్తే ఏప్రిల్ 6 వరకు దండికి చేరుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? సబర్మతి నుంచి దండి వరకు చేరుకున్నారు. అయితే దీన్ని శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా అంటారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే 16న ఢిల్లీలో ప్రపంచ భద్రతా సమ్మేళనం, దీనిలో పాల్గొంటున్న దేశాలు 20 దేశాల ఇంటెలిజెన్స్ చీఫ్లు పాల్గొంటారు. అయితే దీనికి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ డిఎన్ఏ తులసిగా బార్డ్, అదేవిధంగా కెనడా గూఢచార్య విభాగం అధినేత డేనియల్ రోజర్స్, బ్రిటన్ రహస్య గూఢచార్య సంస్థ M16 చీఫ్ రిచర్డ్ మూర్లు పాల్గొనున్నారు. ఏంటిది 16 నుంచి అంటే మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచ భద్రతా సమ్మేళనం జరగనుంది. ఎన్ని దేశాల ఇంటెలిజెన్స్ చీఫ్లు పాల్గొన్నారంటే 20 దేశాల ఇంటెలిజెన్స్ చీఫ్లు పాల్గొనున్నారు. దీన్ని ఎవరు అధ్యక్షత వహిస్తారంటే అజిత్ డోభాల్. నెక్స్ట్, అంతర్జాతీయ నేర న్యాయస్థానం ICC ఆదేశాలతో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరిని అరెస్ట్ చేశారు? ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడైన రోడ్రిగో డ్యూటర్టేను. ఎందుకు అరెస్ట్ చేశారంటే మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నందువలన ఉన్నాయి కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఎక్కడుందంటే నెదర్లాండ్లోని హేగ్లో ఉంది. నెక్స్ట్, మన PM గారు మోదీ గారు మారిషస్ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి మారిషస్ జాతిపిత సినోసాగర్ రామ్ గులాం పేరు మీదుగా ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్ను ఆ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నవీన్ చంద్ర రామ్ గులాంతో పాటు మన మోదీ గారు సందర్శించడం జరిగింది. అయితే ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో మొక్క నాటడం జరిగింది. అతిపెద్ద ఆయుధ దిగుమతిదారులో ఉక్రెయిన్ మొదటి స్థానం ఉంది. అంటే ఆయుధాలు మనం దిగుమతి చేసుకుంటాం కదా, వివిధ దేశాల నుంచి ఇంకో దేశం దిగుమతి చేసుకుంటుంది కదా, అందులో ఉక్రెయిన్ మొదటి స్థానం ఉంది. రెండో స్థానం వచ్చేసి భారత్ ఉంది. 2020-24 డేటాను విడుదల చేసిన సిప్రి అంటే అంతర్జాతీయ మేధో మదన సంస్థ స్టాక్హోమ్, ఈ సంస్థ సిప్రి అనగా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సిప్రి అనగా ఏంటిది? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని ప్రధాన కార్యం ఎక్కడుందో మీరు కామెంట్ చేయండి. అయితే 2015-19 నుంచి 2024 కాలంలో భారత్ ఆయుధాల దిగుమతి 9.3% తగ్గాయి. అయినా కానీ మన దేశం రెండో స్థానంలో ఉంది. 2015 నుంచి 19తో పోలిస్తే ఉక్రెయిన్ 100% పెరిగాయి. వాటి యొక్క దిగుమతి అంటే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఉక్రెయిన్ యొక్క దిగుమతి 100% పెరిగాయి. భారత్ అధికంగా రష్యా నుంచి 36% దిగుమతి చేసుకుంటుంది. అయితే రష్యా ఎగుమతి చేసే దేశాల్లో ఎక్కువ శాతం భారత్కు 38% ఎగుమతి చేస్తుంది. మన భారతదేశం మాత్రం రష్యా నుంచి 36% దిగుమతి చేసుకుంటుంది. రష్యా ఎగుమతి చేసే దేశాల్లో భారత్కు 38% ఎగుమతి చేస్తున్నది. నెక్స్ట్ పాయింట్స్ వచ్చేసరికి హీరో సాయి కుమార్కు కుమరం భీం జాతీయ పురస్కారం అవార్డు లభించడం జరిగింది. అయితే ఈ అవార్డుని ఎక్కడ ప్రదానం చేస్తారంటే ఆసిఫాబాద్లో ప్రదానం చేస్తారు. ఈ అవార్డు భాగంగా అవార్డు ప్లస్ జ్ఞాపిక 51,000 రూపాయల నగదు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, మంచిర్యాల జిల్లా పెగడాపల్లి వద్ద 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి BHELతో సింగరేణి నిర్మాణ సంస్థ ఒప్పందం కుదిరింది. దీని 4 సంవత్సరాలు పూర్తి కావాలని ఒప్పందం ఉంది. అయితే 40 నెలల్లో పూర్తి చేస్తామన్నట్టు తెలిపడం జరిగింది. సింగరేణి నిర్మాణ సంస్థ CMD ఎవరంటే బలరాం గారు. BHEL GM జనరల్ మేనేజర్లు జోగేష్ గులాంటి పార్థసారథులు వీరు ఈ ఒప్పందంలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, అత్యంత కాలుష్య నగరాల్లో 12 నగరాలు మనవి. అంటే ప్రపంచంలో మొత్తం అత్యంత కాలుష్య నగరాల్లో 20 నగరాలు జాబితా తీస్తే 12 నగరాలు మన దేశానికి సంబంధించిన ఉన్నాయి. అందులో తొలి స్థానం వచ్చేసరికి మేఘాలయలోని బైర్నీ హాట్, ఆ తర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అయితే స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQ ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 రిపోర్టు విడుదల చేసింది. ఏ పేరుతో రిలీజ్ చేసిందంటే ద
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 పేరుతో స్విస్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో మన 12 నగరాలు చూసినట్టయితే బైర్నిహాట్ మేఘాలయ, ఢిల్లీ, ముల్లపూర్ అనేది పంజాబ్లోని ముల్లన్పూర్, అదేవిధంగా హర్యానాలోని ఫరీదాబాద్, గురుగ్రామ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని లోని, గ్రేటర్ నోయిడా, ముజఫర్నగర్, రాజస్థాన్లోని గంగానగర్, భివాడి, హనుమాన్గఢ్. ఇవి 20 నగరాలు, 12 నగరాలు మనవి ఉన్నాయి. అయితే ప్రపంచంలో అత్యంత కలుషిత దేశం ఏదంటే ఫస్ట్ చాద్, సెకండ్ బంగ్లాదేశ్, థర్డ్ పాకిస్తాన్, ఫోర్త్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఫిఫ్త్ భారత్ ఉంది. ప్రపంచంలో అత్యంత కలుషిత దేశంలో 5వ స్థానం ఉంది. అదే 20 నగరాలు, ప్రపంచం 12 నగరాలు మన దేశం నుంచే ఉన్నాయి. మొదటి స్థానంలో మేఘాలయ నుంచి బైర్నిహాట్, 2వ స్థానంలో ఢిల్లీ ఉంది. ప్రపంచంలో ఇది ఓన్లీ మన దేశంలో కాదు, ప్రపంచంలో 2వ స్థానంలో ఢిల్లీ ఉంది కలుషిత నగరాలు. నెక్స్ట్, పూర్తిగా హిందువులే నిర్వహించే మాంసపు దుకాణాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం మటన్ షాపులకు మల్హర్ సర్టిఫికేట్ జారీ చేసే పద్ధతి ప్రవేశపెట్టింది. మల్హర్ సర్టిఫికేట్ దేనికి సంబంధించి అంటే మటన్ షాపులకు సంబంధించి ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర రాష్ట్రం ప్రవేశపెట్టింది. నెక్స్ట్, 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటి వరకు 10.09 లక్షలు ఇళ్లకు ప్రయోజనం చేకూరినట్లు కొత్త పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇది 3 గిగావాట్లకు సమానం. అయితే పీఎం సూర్యఘర్ పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ కల్లా 20 లక్షలు చేరుకుంటుంది. అదే 2027 మార్చి కల్లా 1 కోటి ఇళ్లకు అందుతుందని మంత్రి గారు తెలపడం జరిగింది. నెక్స్ట్, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు దేశ ఎగుమతులను బలోపేతం చేసే లక్ష్యంతో షీ ట్రేడ్ ఇండియా హబ్ను ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ FIO ప్రారంభించింది. అయితే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ భాగస్వామ్యంతో చేపట్టనుంది. బ్రిటన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న షీ ట్రేడ్ కామన్వెల్త్ ప్లస్ దీనికి నిధులు చేకూరుస్తుంది అన్నట్టు. ఏంటి పేరు? షీ ట్రేడ్ ఇండియా హబ్. అంతర్జాతీయంగా 20వ షీ ట్రేడ్ హబ్ కోసం ఆతిథ్య సంస్థగా షియో వ్యవహరించనుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సంతోష్ కుమార్ ఈ వివరాలు తెలియజేశారు. నెక్స్ట్, మహిళల ఆధ్వర్యంలో నడిచే చిన్న మధ్యస్థాయి కంపెనీలకు 3 సంవత్సరాల్లో ప్రోగ్ శక్తి డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 10 లక్షల వరకు హామీ రహిత రుణం ఇవ్వనున్నట్లు ఫిన్టెక్ సంస్థ ప్రోగ్ క్యాప్ పేర్కొంది. టెస్ట్ క్రికెట్ 150 వార్షికోత్సవ వేళ మెల్బోర్న్ క్రికెట్ మైదానం డే అండ్ నైట్ మ్యాచ్ నిర్వహించనుంది. ఎప్పుడు? 2027 మార్చి 11న. ఏ దేశం మధ్యన అంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్యన మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో 150వ క్రికెట్ టెస్ట్ జరుగుతుంది. ఎప్పుడంటే 2027 మార్చి 11న. అయితే ఫస్ట్ టెస్ట్ ఎప్పుడు జరిగిందంటే అక్కడ 1877 జరిగింది. 100వ టెస్ట్ 1977లో జరిగింది. అవి కూడా మళ్ళీ ఏ దేశాలంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్యన జరిగింది. అప్పుడు రెండు కూడా మ్యాచ్ ఆస్ట్రేలియాకి గెలవడం జరిగింది. ఈ సంవత్సరం 2027లో ఈ మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో మొట్టమొదటిసారిగా పింక్ బాల్ను యూజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న గ్రామము ఆదివాసీ గ్రామమైన కొండపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ కొండపర్తి గ్రామం ఎక్కడ ఉందంటే ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉంది. అయితే జిష్ణుదేవ్ వర్మ 7 ఆదివాసీ గ్రామాలు దత్తత తీసుకున్నారు. అయితే కొండపర్తిలో 1.50 కోట్లతో వివిధ ప్రగతి పనులు చేపట్టడం జరిగింది. అందులో కారం పొడులు మిగతా కొన్ని యూనిట్లను ప్రారంభించడం జరిగింది. కుట్టు మిషన్లు ఇలాంటివి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, 6,000 కోట్లతో రాజు వికాసం ఎవరికి సంబంధించి అంటే నిరుద్యోగులకు సంబంధించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించబోతుంది 6,000 కోట్లతో. అయితే 5 లక్షల SC, ST, BC మైనార్టీల నిరుద్యోగుల కోసము ఒక్కొక్కరికి 6 లక్షలు, ప్రతి అసెంబ్లీ స్థానంలో సగటున 4,200 మందికి లబ్ధి చేకూరేటట్లు చేయనున్నారు. ఎంతమందికి? ఒక అసెంబ్లీ స్థానంలో 4,200 మందికి లబ్ధి చేకూరేటట్లు చేయనున్నారు. అయితే యూనిట్ల వారీగా రేటు, అందులో 3 లక్షల ప్రభుత్వం సహాయం చేస్తే మిగతాది బ్యాంకు లోన్ లేదా లబ్ధిదారుడు భరించాలి. అయితే ఇది ఎప్పుడంటే మార్చి 15 నోటిఫికేషన్ ఇస్తే మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు అప్లై చేస్తే జూన్ 2న మంజూరు చేయడం జరుగుతుంది. ఏంటిది? రాజీవ్ యువ వికాసము. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఈరోజు ప్రశ్న గుర్తుంది కదా, సిప్రి కార్యాలయం ఏ దేశంలో ఉంది?